హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఎంఎస్ ఆఫీస్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ యొక్క ఫ్రీ ఆల్టర్నేటివ్ సాఫ్ట్వేర్ గురించి చెప్పబోతున్నాను. సో ఎంఎస్ ఆఫీస్ అనేది జనరల్గా మన యొక్క అఫీషియల్ వర్క్స్ కోసం ఎంత ఉపయోగకరమో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్, ఎంఎస్ ఆఫీస్ ప్యాక్ని మనం కావాలనుకుంటే కొంత మనీ అనేది ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దానికి ఆల్టర్నేటివ్గా మనకు నెట్లో లభించే సాఫ్ట్వేరే ఓపెన్ ఆఫీస్, అపాచీ ఓపెన్ ఆఫీస్. సో ఇప్పుడు ఆ ఓపెన్ ఆఫీస్ గురించి తెలుసుకుందాం. మీరు ఓపెన్ ఆఫీస్ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవడం కోసం తెలుగు కంప్యూటర్ వరల్డ్లో ఫ్రీ సాఫ్ట్వేర్స్ అనే బటన్పై క్లిక్ చేసి ఈ పేజీలో ఉన్నటువంటి ఫ్రీ సాఫ్ట్వేర్స్ని ఒకసారి గమనించినట్లయితే మీ మౌస్ యొక్క స్క్రోలర్ని స్క్రోల్ చేస్తూ సో ఇక్కడ మీకు ఈ ఏరియాలో ఓపెన్ ఆఫీస్ అనేది అవైలబుల్గా ఉంది. ఇక్కడ డౌన్లోడ్ బటన్పై క్లిక్ చేసి మీరు ఈ సాఫ్ట్వేర్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలా ఇక్కడ ఉన్నటువంటి డౌన్లోడ్ బటన్పై క్లిక్ చేయండి. డౌన్లోడ్ ఎనీవే పై క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఈ విధంగా ఇది డౌన్లోడ్ అయిపోవడం అనేది జరుగుతుంది. సో ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిన తర్వాత మనం దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ చేసి నేను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఫైల్ని డెస్క్టాప్ పై ఉంచాను. సో ఇప్పుడు ఈ ఫైల్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో మనం చూద్దాం. ఫైల్ పై డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి. అన్ప్యాక్. ఇప్పుడు మీ యొక్క అపాచీ ఓపెన్ ఆఫీస్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఏదైనా ఎంటర్ చేయవచ్చు, మీ పేరు, ఆర్గనైజేషన్, ఇలా ఏదైనా ఎంటర్ చేయవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, ఇన్స్టాల్ దిస్ అప్లికేషన్ ఫర్ ఎనీవన్ హూ యూజెస్ దిస్ కంప్యూటర్ అంటే ఆల్ యూజర్స్కి ఈ అప్లికేషన్ అనేది అవైలబుల్ ఉండాలా వద్దా అనేది మీ నిర్ణయం. సో నెక్స్ట్, ఇక్కడ టిపికల్ అనేది తీసుకుంటే బాగుంటుంది. కస్టమ్ ఒకసారి చూసినట్లయితే నెక్స్ట్. ఇక్కడ ఉన్నటువంటి ఈ అప్లికేషన్స్ ఏవి అనేది మీకు ఇప్పటికే తెలియదు కాబట్టి మీరు టిపికల్ అనే ఆప్షన్ని తీసుకొని నెక్స్ట్ పై క్లిక్ చేస్తే బెటర్గా ఉంటుంది. అలాగే ఇక్కడ క్రియేట్ ఏ స్టార్ట్ లింక్ ఆన్ డెస్క్టాప్ అంటే దీని యొక్క షార్ట్ కట్ అనేది డెస్క్టాప్ పై ఉండాలా వద్దా అనేది కూడా మనం ఇక్కడ నిర్ణయించుకోవచ్చు. ఉండాలి అని ఇస్తే వచ్చేస్తుంది. ఓకే, సో ఇన్స్టాల్ బటన్ పై క్లిక్ చేసినట్లయితే ఇలా మీకు ఇన్స్టాల్ అయిపోవడం అనేది జరుగుతుంది. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫినిష్ పై క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నటువంటి ఈ షార్ట్ కటే మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్ యొక్క షార్ట్ కట్. సో దీనిపై డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేద్దాం. మీరు ఓపెన్ చేయగానే ఇలా మీకు ఒక వెల్కమ్ స్క్రీన్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఇనిషియల్స్ ఇవ్వచ్చు లేదా ఫినిష్ పై క్లిక్ చేసినా కూడా మీకు సాఫ్ట్వేర్ ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్, టెక్స్ట్ డాక్యుమెంట్స్, స్ప్రెడ్షీట్, ప్రెజెంటేషన్, డ్రాయింగ్, డేటాబేస్, ఫార్ములా ఇలా మనకు రకరకాల ఆప్షన్స్ అనేవి ఇవ్వబడినవి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ టెక్స్ట్ డాక్యుమెంట్ అనేది ఏంటి, వర్డ్ లాగా పనిచేస్తుందని అర్థం చేసుకోవాలి. స్ప్రెడ్షీట్ అనేది స్ప్రెడ్షీట్స్ ఎక్కడుంటవి, మనకు ఎక్సెల్లో ఉంటవి. ఓకే, సో ప్రజెంటేషన్ చూసినట్లయితే పవర్ పాయింట్.
సో ఇక్కడ ఇంకా కొన్ని అదనంగా అంటే డేటాబేస్ అనేది మనకు జనరల్గా ఉండేది యాక్సెస్ లాగా పనిచేస్తుంది ఇక్కడ ఉన్న డేటాబేస్. అండ్ డ్రాయింగ్ లైక్ పెయింట్ అనుకోవచ్చు, ఫార్ములాస్. ఓకే, ఈ ఫార్ములా అనేది కూడా ఒక ఆప్షన్ ఇక్కడ. సో మనం 1 by 1 ఒకసారి చెక్ చేద్దాం. సో టెక్స్ట్ డాక్యుమెంట్ పై క్లిక్ చేద్దాం. చూడండి, యాజ్ ఇట్ ఈస్గా మీకు మీ యొక్క వర్డ్ డాక్యుమెంట్ ఎలా అయితే ఉంటుందో అలాంటి ఆప్షన్స్ ఇక్కడ ఇవ్వబడినవి కదా. సో అలాగే మీరు వర్డ్ డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసినట్టే ఇక్కడ కూడా ఈ యొక్క ఓపెన్ ఆఫీస్ యొక్క టెక్స్ట్ డాక్యుమెంట్లో కూడా మీరు వర్డ్ డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసినట్లే చేయవచ్చు. సో ఒకసారి మీరు దీన్ని గమనించినట్లయితే మీకు ఈజీగా అర్థమైపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మీరు ఎంఎస్ ఆఫీస్ తెలిసిన వారు కాబట్టి మీకు దీని గురించి ఈజీగా అర్థమైపోవడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఉన్నటువంటి ఆప్షన్స్ని ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి మీరు సేవ్ చేయాలనుకుంటే సేవ్ చేసుకోవచ్చు, లేదంటే డిస్కార్డ్ ప్రెస్ చేస్తే వెళ్ళిపోతుంది. సో డబుల్ క్లిక్ చేద్దాం. ఒకసారి స్ప్రెడ్ షీట్ అనేది ఎలా ఉందో చూద్దాం. చూడండి, దాదాపు యాజ్ ఇట్ ఈస్గా మీకు ఎంఎస్ ఎక్సెల్లో ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఓకే, సో ఇక్కడ ఫార్ములాస్ అన్నీ కూడా మీకు ఎక్సెల్లో పనిచేసే ప్రతి ఫార్ములా ఇక్కడ పనిచేయడం అనేది జరుగుతుంది. సో ఇంకేంటి, ఫ్రీగా ఎంఎస్ ఎక్సెల్ దొరికిపోయినట్టే మీకు. ఓకే, సో ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ ప్రోగ్రామ్ గురించి చూసినట్లయితే ప్రెజెంటేషన్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లాగానే ఇది కూడా ఉంటుంది. సో మీరు ప్రెజెంటేషన్ అనేది ఓపెన్ చేసేటప్పుడు మీకు ఇలా ఒక పాపప్ అనేది ఓపెన్ అయిపోవడం జరుగుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆప్షన్ మనకు ఎంటీ ప్రెజెంటేషన్ ఉంది. మీరు కొత్తగా ప్రిపేర్ చేయాలనుకుంటే ఎంటీ చేయవచ్చు, లేదా ఫ్రమ్ టెంప్లెట్ అంటే ఇక్కడ మీకు ఒక 2 ప్రెజెంటేషన్స్ యొక్క టెంప్లెట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నవి. ఇవి కాకుండా మనకు ప్రెజెంటేషన్ బ్యాక్గ్రౌండ్స్ అనేవి ఇక్కడ చాలా ఉంటాయి. చూడండి, ప్రెజెంటేషన్ బ్యాక్గ్రౌండ్స్ మీకు నచ్చినటువంటి ప్రెజెంటేషన్ అంటే మీ అవసరాన్ని బట్టి మీ యొక్క ప్రెజెంటేషన్స్కి మీరు ఇక్కడ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్స్ని ఉపయోగించుకోవచ్చు. సో చూడండి, ఇలా రకరకాల ప్రెజెంటేషన్ బ్యాక్గ్రౌండ్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, సో ఇలా మీకు నచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ని ఎంచుకోవచ్చు. ఓపెన్ ఎగ్జిస్టింగ్ ప్రెజెంటేషన్ అంటే మీరు ఆల్రెడీ కంపోజ్ చేసి ఉన్నట్లయితే దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, సేవ్ చేసుకొని ఉన్నటువంటి మీ యొక్క ప్రెజెంటేషన్ని ఇలా ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్. చూడండి, సో మళ్ళీ మార్చుకునే అవకాశం ఉంది మనకి ఇక్కడ. స్క్రీన్, ఒరిజినల్, ఇలా మనం రకరకాల ఆప్షన్స్ అనేవి ఇక్కడ ఇవ్వబడినవి మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్లైడ్ అందాం. నెక్స్ట్, ఎఫెక్ట్స్, ఇవన్నీ మనకు పవర్ పాయింట్లో ఉండేటివే. చూడండి, కొంత డిఫరెన్స్తో మనకి ఇక్కడ సేమ్ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నవి. స్లో, ఫాస్ట్, ఆటోమేటిక్, డిఫాల్ట్, ఇలా మనం రకరకాలుగా చేంజెస్ అనేవి చేసుకోవచ్చు మనం. ఓకే, సో నెక్స్ట్ పై క్లిక్ చేస్తాం. ఇక్కడ మనం డేటా అనేది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. నెక్స్ట్. ఓకే, స్లైడ్ అనేది క్రియేట్ అయిపోయింది. క్రియేట్. సో ఇలా మనం ముందుగా ప్రీ కంపోజ్ చేసుకొని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాటిలో మనం చేంజెస్ అనేది చేసుకుంటూ మన యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లేదా ఓపెన్ ఆఫీస్లోని ప్రజెంటేషన్ అనేది చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వ్యూయర్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.